ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనము. సహోదరి సహోదరులారా, గోధుమ గింజ ఫలించాలంటే అది భూమిలో పడి విరిగిపోవాలి. విత్తనం భూమిలో పడి విరగకపోయినట్లయితే అది ఒంటిగా ఉండి చచ్చిపోతుంది. అది విరిగితే విస్తారముగా ఫలిస్తుంది. యేసయ్య ఆయన మరణ పునరుత్థానాలకు సాదృశ్యంగా ఈ మాట చెప్పాడు. ఆయన మనుషుల కోసం చనిపోకపోతే ఎవరికి నిత్య జీవం అనేది ఉండేది కాదు. ఆయన చనిపోవడం ద్వారానే మనుషులకు రక్షణ, విమోచన కలిగింది. ఆయన మరణం మనుషులకు నిత్య జీవాన్ని దయచేసింది. ఇది త్యాగం మరియు నిస్వార్థత యొక్క ప్రాముఖ్యతను, అలాగే మానవాళి యొక్క రక్షణకు యేసయ్య మరణం యొక్క ఆవశ్యకతను తెలియజేస్తుంది. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ప్రియులారా, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచువారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు నేను ఆయనను నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలును అనియు చెప్పుచున్నాడు. అపోస్తలుడైన పౌలు రోమీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే అని. సహోదరి సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడలా ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గోధుమ గింజ భూమిలో పడి చావుకుండిన ఎడల అది ఒంటిగానే ఉండునని, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించునని నీ మరణ పునరుత్థానాలకు సాదృశ్యంగా ఈ మాటలు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీవు మా కొరకు చేసిన శిలువ త్యాగాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ నీవిచ్చిన రక్షణను, విమోచనను మేము పొందుకొని ఈ రక్షణను గూర్చిన సువార్తను అనేకులకు ప్రకటించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవు మా నిమిత్తము నీ ప్రాణము పెట్టావు గనుక మేము కూడా మా సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉంటూ నీ ప్రేమను క్రియల్లో చూపించే వారంగా ఉండుటకు కృపచూపమని, మరణములో నుండి జీవములోనికి మాలో ప్రతి ఒక్కరిని నీవే నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.